హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తున్నాం. చికెన్ కీమా. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి కీమా అంటే చికెన్ను మొత్తం కండలు తీసుకొని దానికి మసాలా మామూలుగా మనం చికెన్ కర్రీకి ఏ విధమైన మసాలా అయితే వాడతామో అదే మసాలాను మిక్సీలో వేసి ఆ మసాలాతో పాటు చికెన్ పీసులు కూడా మిక్సీలో పెట్టి కొద్దిగా ఇట్లా మెత్తగా అయ్యేటట్లు ఆడించుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఒక 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత బయటకు తీసి కొద్దిగా చల్లదనం పోయే వరకు ఉంచి ఈ విధంగా ఒక్కొక్కటిగా వంటలు చేసుకోవాలి. వంటలు చేసినటువంటి వీటిని మనము కడాయిలో ఆయిల్ వేసి వేయించమండి. ముందుగా ఈ గుంట పొంగనాల పెనాన్ని స్టవ్ వెలిగించి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్, ఎందుకంటే అది కడాయిలో అయితే ఎక్కువ ఆయిల్ వేసి వేయించాల్సి ఉంటుంది. అలా ఆయిల్ ఎక్కువగా వద్దనుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా గుంట పొంగనాల పెనం, ఈ పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క పెనంలో ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా పెడుతున్నాం చూడండి. గుంట పొంగనాలు ఏ విధంగా అయితే పెడతామో ఆ విధంగానే వీటిని కూడా ఉంచుతాం. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ పెట్టిన తర్వాత వీటిపైన మూత ఈ విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు కాసేపు ఆగిన తర్వాత చూద్దాం. ఈ విధంగా చూడండి, కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చినాయి. కొద్దిగా ఇట్లా తిప్పుకుంటా వేయించుకోవాలి. వీటితోనే ఈ విధంగా ఉడికిపోతాయి, మెత్తగా బాగా క్రిస్పీగా ఉంటాయి. మనం నములుతుంటే కూడా బాగా మెత్తగా బాగా స్పైసీగా వేడిగా పప్పు అన్నం తినేటప్పుడు ఇవి సైడ్ డిష్గా బాగా ఉపయోగపడతాయండి. బాగా తినచ్చు. బాగా పిల్లలు కూడా చూడండి, పిల్లలు స్నాక్స్గా సాయంత్రం వేళలో అయితే పిల్లలు స్నాక్స్గా బాగా ఇష్టపడతారు. ఎక్కువ ఆయిల్ ఉండదు, మంచి ఫుడ్, ప్రోటీన్ ఫుడ్, అన్ని విధాలా కూడా బాగా మనకు మంచిది. కొద్దిసేపు ఈ విధంగా ఉంచి తర్వాత తీసి మనం వేడి అన్నంలో పప్పుతో పాటు వీటిని నంచుకొని తినచ్చు. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకు బాగా ఇష్టమైన రీతిలో తయారు చేసి పెట్టండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.